God is playing games with us. My goodness. ఎందుకంటే మా డాడీ మా మమ్మీ ఎక్కువ భయపడుతున్నారు. Hi guys, welcome back to my channel. This is Sanjana Bhagat in a raincoat. Face మీద స్మైల్ కనిపిస్తుంది కావచ్చు, but that is not smile guys. Disappointment. Oh no. Yes, disappointment. Very 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 disappointment. What is this? Guys, చాలా ఎక్సైట్మెంట్ తో పాండిచేరి వచ్చినాం. పాండిచేరి వచ్చిన తర్వాత బిస్కెట్ అయిపోయింది. చూసారా ఎంత వర్షం, నేను గొడుగులు ఉన్నా. దిస్ ఈస్ ఈడెన్ బీచ్. చూసారా నా జిందగీలో ఫర్ ద ఫస్ట్ టైం బీచ్ చూడడానికి వస్తే పరిస్థితి ఇది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది గైస్. పైన వర్షం, గొడుగు, ఇది. మా వాళ్ళందరూ కార్లోనే ఉన్నారు. అసలు వర్షం పడుతుందని చెప్పి రాలే. నేనే ఒకసారి ఇట్లా పోయి చూసేసి వస్తా ఎట్లా ఉందో అని వచ్చేసినాము. మై గుడ్నెస్ గైస్, చూసారా నా అవతారం? నేను కూడా వేసుకొని ఉన్నా. అసలు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాను తెలుసా? బీచ్కి వస్తే మంచిగా కొత్త బట్టలు కొనుక్కుందాం, మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం, ఈవినింగ్ దాకా టైం స్పెండ్ చేద్దామని అనుకున్నాము. కర్ణదేవుడు చూడండి ఎట్లా వస్తుంది. బట్టలు కాదు కదా, నైట్ డ్రెస్ మీద ఉన్నాం. నైట్ డ్రెస్ మీద ఇది వేసుకొని ఉన్నాం. రెయిన్ కోట్, మంచి డ్రెస్ వేసుకుందాం అనుకుంటే రెయిన్ కోట్ వచ్చింది. ఇది పరిస్థితి. మేము ఇంకా మురిసిపోయినాం. మాకు 2 దర్శనాలు మంచిగా సాఫీగా జరిగిపోయినాయి. ఇది కూడా అయిపోతుందని. ఆహా, God is playing games with us. Look at my mommy, look at my sissy, look at my cherry fellow. అదేగా లోపల నైట్ డ్రెస్ లో స్నానం లేదు. ఏమనుకున్నా? చుడిదారా ఇంకోటి చూద్దాం అనుకొని పొద్దంతా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. అలసిపోయేదాకా 3 days ఉందంట. ఇది ఇట్లానే ఉంటుందంట. మా డాడీ మా బావని చూపిస్తా. డాడీ, లుక్ ఎట్ డాడీ, బావా. లెట్స్ గో గైస్. ఆల్రెడీ ఇందాకే పోయేసి వచ్చిన. అసలు నిజంగానే బీచ్ ఉందా లేకపోతే అసలు ఏంటి అని. నిజంగానే ఉంది. యాక్చువల్లీ బీచ్ నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా ఎక్సైట్మెంట్తో వచ్చిన బీచ్ చూస్తా మంచిగా అని. యాక్చువల్లీ వావ్ అనే ఫీలింగ్ వస్తుందేమో అనుకున్నా బీచ్ చూసి. నో, ఇట్స్ ఫా. పోదాం రా. కాదు, ఇప్పుడు ఈ రెయిన్ కోట్లో అందరం ఎట్లా కనిపిస్తామని తెలుసా? మినియన్స్ ఉంటారు చూడు, మినియన్స్ కార్టూన్స్ అట్లున్నాం. అందరికి రెయిన్ కోట్ బరబరే. మమ్మీ గమ్మిస్తాయి. మా మమ్మీ ఎంత క్యూట్ గా అనిపిస్తున్నది. టోటల్ షూ జరిగింది. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ బావా? మూడా అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. చేపలు పట్టుకొని పోవాలి. గైస్, ప్లాన్స్ అన్ని అట్టర్ ఫ్లాప్. అట్టర్ ఫ్లాప్ కాదు, మస్తు ఇది అయిపోయింది సక్సెస్. ఈ వర్షంలో కూడా వచ్చి తీయడం ఒక థ్రిల్లే కదా. అది కూడా కరెక్టే గైస్, నిజంగానే డాడీ చెప్పింది కరెక్టే. కోట్లు వేసుకొని అది న్యూ అంటే కొత్త రకమైనటువంటి శ్రీశోర్ను చూడడం. వెనకాల మమ్మీ సముద్రంలో మొత్తం ఇట్లా చూస్తారు కదా. అవును, వర్షాలు పడాక మొత్తం ఇట్లా చూస్తారు. వాడు చూడండి చెర్రిపెల్లం. మంచిగా మేము బీచ్లో వచ్చి ఏమేమో చేద్దాము. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి బోటింగ్ గాయస్, ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. అదిగోండి బోట్స్ ఇక్కడ ఉన్నాయి. కానీ
బీచ్కి ఇప్పుడు అవి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి ఆడదాకా, అక్కడ ఉన్నది సి. అక్కడ బాల్. కరుణదేవా, ఈరోజేనా నా జిందగీలో ఫస్ట్ టైం నేను బీచ్ చూస్తున్నా. ఆ ఆనందాన్ని నేను పొందలేకపోతున్నా తెలుసా నీ వల్ల. నిన్నే అంటున్నది. ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తున్నారు చూడండి. ఇది గాయస్ బీచ్, ఇది ఈడెన్ బీచ్ అంట. లోపల గుర్తి ఇంత చాలు, ఇంత చాలు. అది గుంజుకున్నాను మళ్ళీ రాలేదు. ఓకే ఒకసారి అనుకోవాలి పోతారు మళ్ళీ రారాదు మొదలెడుతున్నా. ఎందుకంటే ఇటువంటి బాగా చూస్తాం మనం. ఈ పరిస్థితి గాయస్. మాకంటే మా డాడీ మా మమ్మీ ఎక్కువ భయపడుతున్నారు. ఇది పై అది తీయు, మొత్తం ఫేస్ కనబడతలేదు. అవునవును. చాలా 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 ఇక్కడ దాకానే పోతున్నాం. చూసారా అల్లలు. లుక్, కానీ వేవ్స్ చాలా స్ట్రాంగ్ వస్తున్నాయి ఇక్కడ. భయం ఉండదు అట్లా వాళ్ళకి. ఓ అయ్యా, ఇంత నెగ్లిజెన్స్ అంటే వీళ్ళకి. అతను ఒకతను పోతుండే లోపలికి.
ప్లాన్ మాత్రం అటర్ ఫ్లాప్ అయింది. డిసప్పాయింట్మెంట్. కానీ బాగుంది గైస్, ఎంజాయ్. బీ కేర్ఫుల్, మనం కొట్టుకొని వస్తుంది. కింద కాలు చెప్పు నాదే కదా, నాదే. అయ్యో నాది కాదు అది. అయ్యో నా చెప్పాలి. ఏ వద్దు వద్దు పాప ఎవరిదో. అదే నా చెప్ప అనుకున్నా, అది చూసి నా చెప్ప అనుకున్నా, నా చెప్ప పోయింది అనుకున్నా. గైస్ నా పరిస్థితి చూడండి. అందుకే తీసేయన్నా. బీచ్ కళ కళలాగే మిగిలిపాయే. పోయింది అన్ని బాయ, గంగల గంగల బాయ. This is called bad luck. This is called hardcore bad luck. నా ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ ఇది. మన ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అయింది? అదే నా ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ బీచ్ ఎట్లా అయిందంటే ఇక మళ్ళీ మళ్ళీ ఎట్లా అవుతాయి ఏమో ఎన్ని కళలు ఆశలు నిరాశలాయి. నేనైతే ఎన్ని అనుకున్నా తెలుసా పిల్లి. అదేగా కళ కళలాగే మిగిలిపాయే. చూసారా వర్షం ఎట్లా పడుతుందో. గైస్ మేము బీచ్కి వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం పడింది, ఫుల్ గాలి, ఆ వేవ్స్ చూసి భయపడి వచ్చేసినాం. ఇంకా ఈరోజు మొత్తం ఇంతే అని. ఇప్పుడు లోపలికి వచ్చి కొద్దిసేపు అవుతుంది, బయట వర్షమే లేదు. ఇది ఈ చినుకులు ఇప్పటి కావు, బయట వర్షమే లేదు అసలు. అయ్యో దీన్ని ఏమంటారో నాకే తెలియదు. ఇక అది లక్కీ ఏమంటారు, లక్కీ పువ్వుని కూర ఏమో అంటది కదా, पोपट पोपट हो गया. पोपट हो गया, हमारा सबका पोपट हो गया. సర్లే ఇంకా బాధపడ్డాం తప్పించి ఏం చేయలేము. బాలయ్య డైలాగ్. సర్లే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయేంటి, అన్నీ జరుగుతాయేంటి కదా. టేక్ 2. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయేంటి. బాలయ్య డైలాగ్. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. ఇంకా సర్లే ఏదో ఒకటి. ఇక ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏం లేదు, డైరెక్ట్ వచ్చేసినాం. వచ్చేస్తే మొత్తం వెదర్ అంతా ఇట్లున్నది ఇక్కడ. ఇంకా ఇప్పుడు పోయి ఫస్ట్ తినాలి. ఎంత ఆకలి అంటే ఘోరంగా ఆకలి అవుతుంది. నైట్ అలా ఆకలి అవుతుందని తింటే అది దాన్ని ఫుడ్ అంటారా, ఘోరం ఉండే. అది నాకైతే ఇంకా అరగలేదు, అట్లున్నది. టమ్మీ పెయిన్, అమ్మ నైట్ నిద్ర లేదు సరిగ్గా. అంత కష్టపడి ఇక్కడికి వస్తే ఇట్లా అయింది. మమ్మీ ఎట్లా అంటావు ఇట్లా అయితే? ఏం చేద్దాం, అది మన చేతుల్లో. ఇది కామన్ ఇక వర్షం బీచ్కి పోతే. సరే ఇప్పుడైతే తినడానికి పోతున్నాం గాయస్, అది చూపిస్తాం మళ్ళీ. బాయ్ గాయస్. వెతకంగా మాకు ఒక రెస్టారెంట్ దొరికింది, అది కూడా పంజాబీ ధాబా. ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఫుడ్ ఆర్డర్ చేసినాం. ఇదేంది పరాటానా? తందూరి రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా. తందూరి రోటీ ఓకే. ఆనియన్ తందూరి రోటీ, పన్నీర్ బటర్ మసాలా, అండ్ దిస్ ఈజ్ దాల్ తడకా. దాల్ ఏంది తీయ వస్తున్నది, ఇది పన్నీరు తీయ వస్తుందా? మంచి స్పైసీ ఉంటుంది. వెజ్ రైస్ అంటే నీకు 2 పీసులు క్యారెట్ వచ్చినాయి నా ప్లేట్లో.
ఇదేమో క్యాప్సికమ్. ఇలా చెఫ్స్ టాప్ చెఫ్స్ తెలంగాణ దొరకరు కాబట్టి తినాల్సిందే. సాటిస్ఫైడ్ బట్ నాట్ దట్ మచ్. మాటలు రాట్లే గాయస్, అసలు ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. అప్పుడు నా నోరు మూగపోయింది. ఫ్యామిలీస్కి ఏమ్మా చెప్పులు ఏడు సగటు దూరం. సరేదా గాయస్, మేము తినడానికి వచ్చినాం. ఏదన్నా పప్పు ఉంటే అమ్మా వచ్చేసినావా? ఇగో కథం